Hi, this is S. Nagaraju, lecturer in MLT from Government Junior College, Miryalguda. Today we will discuss 12th unit in Pathology second year. The topic is Histopathology. Learning objects in histopathology, introduction to histopathology, basic requirements of histopathology laboratory, maintenance of registers, manual tissue processing, fixatives, decalcification of calcified tissues, processing of tissue, tissue cutting, staining of sections, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. హిస్టోపాథాలజీలో మనం నేర్చుకోబోయే అంశాలు చూస్తే హిస్టోపాథాలజీ యొక్క పరిచయము, హిస్టోపాథాలజీ ప్రయోగశాలకు కావలసినవి, హిస్టోపాథాలజీ ప్రయోగశాలలో నిర్వహించేటటువంటి రిజిస్టర్స్, మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్, ఫిక్సేటివ్స్ సిరకారుల గురించి, డీకాల్సిఫికేషన్, ప్రాసెసింగ్ ఆఫ్ టిష్యూ, టిష్యూ కటింగ్, స్టెయినింగ్ సెక్షన్స్, సూక్ష్మదర్శిని పరీక్ష. Histopathology. Histopathology is the branch of science which deals with microscopic study of tissue affected by disease. అనగా వ్యాధిగ్రస్తమైన కణజాలాల గురించి అధ్యయనం చేయు సైన్స్ యొక్క విభాగమును హిస్టోపాథాలజీ అంటారు. Histopathology refers to the microscopic examination of tissue specimen collected from body by means of biopsy or autopsy in order to study the manifestations of disease. అటాప్సీ లేదా బయాప్సీ ద్వారా సేకరించినటువంటి కణజాల నమూనాను మైక్రోస్కోపిక్ ద్వారా వాటి యొక్క వ్యాధులను నిర్ధారించుటకు హిస్టోపాథాలజీ అనేది సూచిస్తుంది. ఇన్ గ్రీక్ వర్డ్స్ హిస్టోపాథాలజీ మీన్స్, హిస్టోపాథాలజీని గ్రీక్ పదంలో హిస్టోస్ మీన్స్ టిష్యూ, pathos means disease, logy means study. Histology. It is the branch of science which deals with microscopic study of normal tissue. సాధారణ కణజాలం గురించి మైక్రోస్కోపిక్ ద్వారా అధ్యయనం చేయు సైన్స్ యొక్క విభాగమును హిస్టాలజీ అంటారు. టిష్యూ ఫర్ స్టడీ కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ బయాప్సీ ఆర్ అటాప్సీ. కణజాలాన్ని అధ్యయనం కొరకు మనం బయాప్సీ లేదా అటాప్సీ సేకరణ అనేది చేస్తాము. సైటాలజీ. సైటాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ, స్టడీ ఆఫ్ సెల్స్, దేర్ ఆరిజిన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. కణాల యొక్క మూలము, వాటి యొక్క నిర్మాణము మరియు విధుల గురించి అధ్యయనం చేయు జీవశాస్త్ర యొక్క విభాగమును సైటాలజీ అంటారు. బయాప్సీ. Biopsy is the collection of tissue specimen from living organism for microscopic examination and diagnosis. జీవ కణజాలమును సేకరించుటను బయాప్సీ అంటారు. ఇది సూక్ష్మదర్శిని మరియు వ్యాధి నిర్ధారణ కొరకు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్: థైరాయిడ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, బ్రెస్ట్, సాఫ్ట్ టిష్యూ అండ్ బోన్. There are different types of biopsies. బయాప్సీలో వివిధ రకాలు కలవు. అందులో కొన్ని: నీడిల్ యాస్పిరేషన్ బయాప్సీ, ఎక్సిషనల్ బయాప్సీ, కోన్ బయాప్సీ, ఎండోస్కోపిక్ బయాప్సీ మొదలైనవి. అటాప్సీ. అటాప్సీ ఈజ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ. ద ఎయిమ్ ఆఫ్ అటాప్సీ ఈజ్ డిటర్మైన్ కాజ్ ఆఫ్ డెత్, వెదర్ ద డెత్ ఈజ్ నేచురల్ ఆర్ అన్నేచురల్. అటాప్సీ అనేది శవ పరీక్ష. ఇది దేని కొరకు చేస్తారు అంటే ఉద్దేశం మరణం అనేది సహజంగా జరిగిందా అసహజంగా జరిగిందా అని తెలుసుకోవడం కొరకు అటాప్సీ అనేది చేస్తారు. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీ. హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీలో కావలసినవి: గ్లాస్వేర్ గాజు పరికరాలు, వైట్ మౌత్డ్ స్పెసిమన్ కంటైనర్స్, స్టెయినింగ్ జార్స్, బాల్సమ్ బాటిల్స్, మైక్రోస్కోపిక్ స్లైడ్స్, కవర్ స్లిప్స్ ఎక్సెట్రా. రియేజెంట్స్ కారకాలు: ఫిక్సేటివ్స్, ఆర్గానిక్ సాల్వెంట్స్, డీకాల్సిఫైయింగ్ ఫ్లూయిడ్స్, డీహైడ్రేటింగ్ ఏజెంట్స్, ఎంబెడింగ్ ఏజెంట్స్, స్టెయినింగ్ సొల్యూషన్స్ ఎక్సెట్రా. ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు: మైక్రోటోమ్స్, ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్, పారాఫిన్ ఓవెన్, టిష్యూ ఫ్లోటేషన్ బాత్, వ్యాక్యూమ్, embedding oven, microscope, etc.
మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్, హిస్టోపెథాలజీ ల్యాబొరేటరీలో నిర్వహించేటటువంటి రిజిస్టర్స్. నెంబర్ 1, రిసీవింగ్ రిజిస్టర్. ఏ రిజిస్టర్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫర్ టిష్యూ స్పెసిమన్స్ రిసీవ్డ్ ఇన్ హిస్టోపెథాలజీ ల్యాబ్. హిస్టోపెథాలజీ ల్యాబ్లో సేకరించినటువంటి నమూనాల యొక్క వివరాలను ఎంటర్ చేయడానికి ఉపయోగించే రిజిస్టర్ను మనం రిసీవింగ్ రిజిస్టర్ అంటారు. గ్రాసింగ్ రిజిస్టర్, రిజిస్టర్ మెయింటైన్డ్ ఫర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ ఫర్ గ్రాసింగ్. గ్రాసింగ్ యొక్క వివరాలను ఎంటర్ చేయడానికి ఉపయోగించే రిజిస్టర్ను గ్రాస్ రిజిస్టర్ అంటారు. స్లైడ్ రిజిస్టర్, రిజిస్టర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్లైడ్స్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ టిష్యూ సెక్షన్స్ ఫర్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. మైక్రోస్కోపిక్ పరీక్షల కొరకు ఉపయోగించే టిష్యూ యొక్క స్లైడ్స్ను స్లైడ్ యొక్క వివరాలను నమోదు చేయటకు ఉపయోగించేది మనం స్లైడ్ రిజిస్టర్ అంటారు. రిపోర్ట్ ఇష్యూ రిజిస్టర్, రిజిస్టర్ మెయింటైన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రిపోర్ట్స్ ఆఫ్ స్లైడ్ ఆఫ్ టిష్యూ సెక్షన్స్. ఈ కణజాల యొక్క సెక్షన్స్ యొక్క రిపోర్ట్స్ను ఇవ్వటానికి, వాటి యొక్క వివరాలను నమోదు చేసుకోవడానికి ఉపయోగపడే రిజిస్టర్ను రిపోర్ట్ ఇష్యూ రిజిస్టర్ అంటారు. టిష్యూ ప్రాసెసింగ్, టిష్యూ ప్రాసెసింగ్ డిస్క్రైబ్ ద స్టెప్స్ రిక్వైర్డ్ టు టేక్ ఎనిమల్ ఆర్ హ్యూమన్ టిష్యూ ఫ్రమ్ ఫిక్సేషన్ టు ద స్టేట్ వేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ఫిల్టర్డ్ విత్ ఏ సూటబుల్ హిస్టాలజికల్ వ్యాక్స్ అండ్ కెన్ బి ఎంబెడెడ్ రెడీ ఫర్ సెక్షన్ కటింగ్ ఆన్ ద మైక్రోటోమ్. టిష్యూ ప్రాసెసింగ్ అనేది జంతువు లేదా మానవ కణజాలంను ఫిక్సేషన్ నుండి ఎంబెడ్డింగ్ వరకు జరుగు హిస్టాలజికల్ చర్యల గురించి వివరిస్తుంది మరియు కణజాల సెక్షన్ కొరకు సిద్ధం చేస్తుంది. టైప్స్ ఆఫ్ టిష్యూ ప్రాసెసింగ్, టిష్యూ ప్రాసెసింగ్ యొక్క రకాలు. దేర్ ఆర్ 2 టైప్స్, అవి 2 రకాలు. నెంబర్ 1 ఈజ్ మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్, అనదర్ 1 ఈజ్ మెకానికల్ టిష్యూ ప్రాసెసింగ్. మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్, in this process the tissue is changed from one container of reagent to another by hand. ఈ పద్ధతిలో కణజాలాన్ని ఒక రియేజెంట్ కలిగిన కంటైనర్ నుండి మరొక కంటైనర్కు బదిలీ చేయుటకు లేదా ట్రాన్స్ఫర్ చేయుటకు ఉపయోగపడే పద్ధతిని మనం మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్ అంటారు. మెకానికల్ టిష్యూ ప్రాసెసింగ్, ఇన్ దిస్ ప్రాసెస్ ద టిష్యూ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ వన్ జార్ టు అనదర్ బై మెకానికల్ డివైస్ ఆఫ్ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్. ఈ పద్ధతిలో కణజాలాన్ని ఒక జార్ నుండి మరొక జార్కి ఒక మెకానికల్ డివైస్ ద్వారా మార్పు చేయటను మెకానికల్ టిష్యూ ప్రాసెసింగ్ అంటారు. దీని కొరకు ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ అనే ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. నోట్, ద ప్రాసెసింగ్ వెదర్ మాన్యువల్లీ ఆర్ మెకానికల్లీ ఇన్వాల్వ్స్ ద సేమ్ స్టెప్స్ అండ్ రియేజెంట్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్. టిష్యూ ప్రాసెసింగ్ అనేది మాన్యువల్గా చేసిన, ఆటోమేటిక్ ఆర్ మెకానికల్గా చేసిన, అందులో ఉపయోగించే దశలు కానీ, అందులో ఉపయోగించే రియేజెంట్స్ కానీ, అందులో చేసే వరుస క్రమం కానీ ఏదైతే ఉందో అదంతా ఒకే విధంగా ఉంటుంది. మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్, ఇన్ దిస్ ప్రాసెస్ ద టిష్యూ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ వన్ కంటైనర్ ఆఫ్ రియేజెంట్ టు అనదర్ బై హ్యాండ్. ఈ పద్ధతిలో కణజాలాన్ని ఒక కంటైనర్ నుండి మరొక కంటైనర్కు మాన్యువల్గా చేంజ్ చేస్తారు. స్టెప్స్ ఇన్ మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్. మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్లో ఉండేటటువంటి దశలు అవి ఫిక్సేషన్, డీహైడ్రేషన్, క్లియరింగ్, ఇన్ఫిల్ట్రేషన్, ఎంబెడ్డింగ్, సెక్షన్ కటింగ్, డీపారఫినైజేషన్, హైడ్రేషన్, స్టెయినింగ్, మౌంటింగ్. Fixation. When tissue is removed from body, it rapidly undergoes autolysis, putrefaction and loss its natural state. Fixation is the process of preservation of tissue specimen in its natural state and prevent autolysis and putrefaction. This process is done by fixatives. Fixation అనేది చూస్తే శరీరం నుంచి ఎప్పుడైతే కణజాలాన్ని వేరు చేస్తామో అప్పుడు అది తొందరగా ఆటోలైసిస్, ప్యూట్రిఫాక్షన్ అనే చర్యలకు గురవుతుంది. దానివలన దాని యొక్క సహజ స్థితి కోల్పోతుంది. ఈ ఆటోలైసిస్, ప్యూట్రిఫికేషన్ అంటే ఆ కణజాలం మొత్తము
విచ్ఛిన్నం కావడము, బ్యాక్టీరియల్ చర్యలకు గురి కావడాన్ని మనం ఆటోలైసిస్ ప్యూట్రిఫాక్షన్ చర్యలుగా చెప్పుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ ఫిక్సేషన్ పద్ధతి అని కణజాలం యొక్క సహజ స్థితిని కోల్పోకుండా కాపాడుతుంది. ఈ ఫిక్సేషన్ చేయటం కొరకు ఉపయోగించే కారకాలు మనం ఫిక్సేటివ్స్ అంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద ఫిక్సేషన్. ఫిక్సేషన్ ప్రభావం చేసేటటువంటి అంశాలు చూసుకుంటే, ఒకటి pH, టెంపరేచర్, penetration of fixative, volume of tissue. Fixative. The agents which are used for fixation are called fixatives. Fixative is an agent used to preserve the cells and tissues of a histological specimens. ఫిక్సేషన్ కొరకు ఉపయోగపడే కారకాలనే మనం ఫిక్సేటివ్స్ అంటాము. ఈ ఫిక్సేటివ్స్ అనేవి కణజాలాన్ని లేదా హిస్టాలజికల్ స్పెసిమన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కైండ్స్ ఆఫ్ ఫిక్సేటివ్స్. ఫిక్సేటివ్స్ తీసుకుంటే there are mainly two types. One is physical fixative, another one chemical fixative. Chemical fixative subdivided into simple fixative, compound fixative. Again, compound fixative subdivided into microanatomical fixative, cytological fixative, and nuclear fixative and cytoplasmic fixative. ఫిక్సేటివ్స్లో ముఖ్యంగా మనకు రెండు రకాలు, ఒకటి భౌతిక ఫిక్సేటివ్, ఇంకొకటి రసాయన ఫిక్సేటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ రసాయన ఫిక్సేటివ్స్లో తీసుకుంటే మనకు సాధారణ ఫిక్సేటివ్ ఉంటాయి, సంయుక్త ఫిక్సేటివ్స్ అనేవి ఉంటాయి. ఈ సంయుక్త ఫిక్సేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మళ్ళీ రెండు రకాలు, అవి మైక్రో ఎనటామికల్ ఫిక్సేటివ్స్, అనదర్గా వన్ తీసుకుంటే సైటోలాజికల్ ఫిక్సేటివ్స్, న్యూక్లియర్ ఫిక్సేటివ్ అండ్ సైటోప్లాస్మిక్ ఫిక్సేటివ్స్. కెమికల్ ఫిక్సేటివ్, సింపుల్ ఫిక్సేటివ్స్ మనకి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఫార్మలిన్, మెర్క్యూరిక్ క్లోరైడ్, ఇథైల్ ఆల్కహాల్, పిక్రిక్ యాసిడ్ ఎక్సెట్రా. కాంపౌండ్ ఫిక్సేటివ్ అంటే సంయుక్త ఫిక్సేటివ్స్లో మనకు మైక్రో ఎనటామికల్ ఫిక్సేటివ్స్ ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10% ఫార్మలిన్, బఫర్డ్ ఫార్మలిన్, జెంకర్స్ ఫ్లూయిడ్, బోయిన్స్ ఫ్లూయిడ్, హెల్లిస్ ఫ్లూయిడ్ ఎక్సెట్రా. అనదర్ వన్ సైటోలాజికల్ ఫిక్సేటివ్స్. ఇందులో తీసుకుంటే ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఐసోప్రోపైల్ ఆల్కహాల్ మొదలైనవి. న్యూక్లియర్ ఫిక్సేటివ్, కార్నిస్ ఫ్లూయిడ్, ఫ్లేమింగ్స్ ఫ్లూయిడ్, క్లార్క్స్ ఫ్లూయిడ్ ఎక్సెట్రా. లాస్ట్ వన్ సైటోప్లాస్మిక్ ఫిక్సేటివ్. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫ్లేమింగ్స్ ఫ్లూయిడ్, ఫార్మల్ సెలైన్ ఎక్సెట్రా. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిక్సేటివ్. ఫిక్సేటివ్ యొక్క మన ఉపయోగాలు తీసుకుంటే, ఏ ఫిక్సేటివ్ ప్రివెంట్ ఆటోలైసిస్, ఇట్ రిటార్డ్స్ ప్యూట్రిఫాక్షన్, ఇట్ గివ్ హార్డ్నెస్ టు ద టిష్యూ, ఇట్ ఇన్యాక్టివేట్స్ మెనీ ఇన్ఫెక్టియస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ ఫిక్సేటివ్ అనేవి ఆటోలైసిస్ మరియు ప్యూట్రిఫాక్షన్ చర్యలను నిరోధిస్తుంది, కణజాలానికి కావలసిన గట్టితనాన్ని కల్పిస్తుంది, చాలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిక్సేటివ్. ఈ ఫిక్సేటివ్స్ యొక్క నష్టాలు తీసుకుంటే, సమ్ ఫిక్సేటివ్ కెన్ కాజ్, కొన్ని ఫిక్సేటివ్స్ మాత్రమే మనకు నష్టాలను కలిగిస్తుంది. అవి కూడా డ్యామేజ్ ఆఫ్ టిష్యూ ప్రోటీన్స్, డిగ్రేడేషన్ ఆఫ్ RNA అండ్ DNA, శ్రింకేజ్ ఆఫ్ టిష్యూ. 10% ఫార్మలిన్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫిక్సేటివ్ ఇన్ హిస్టోపాథాలజీ ఈజ్ 10% formalin. It is prepared by mixing of 40% formaldehyde gas in 100 ml of distilled water. సాధారణంగా హిస్టోపాథాలజీ ల్యాబ్లో ఉపయోగించేటువంటి ఫిక్సేటివ్ ఏంటి అంటే 10% ఫార్మలిన్. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే 40% ఫార్మాల్డిహైడ్ గ్యాస్ను 100 ml డిస్టిల్ వాటర్లో కరిగించడం ద్వారా ఈ 10% ఫార్మలిన్ను తయారు చేస్తారు. దీని యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ 10% ఫార్మలిన్. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్, ఈజీ అవైలబిలిటీ, ఇట్ డస్ నాట్ డిస్ట్రాయ్ టిష్యూ, ఇట్ డస్ నాట్ ఓవర్ హార్డెన్ ద టిష్యూ. 10% ఫార్మలిన్ యొక్క ఉపయోగాలు తీసుకుంటే ఇది చాలా ఈజీగా మనకు దొరుకుతుంది. దీని యొక్క ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కణజాలాన్ని ఏ విధంగా నష్టం కలిగించదు. ఇది కణజాలానికి ఎక్కువ గట్టితనం అనేది కలిగించదు.
Disadvantages of 10% formalin. It penetrates tissue slowly. It is irritate eyes, upper respiratory tract and skin. Some study indicates a carcinogenic effect. ఈ 10% ఫార్మలిన్ వల్ల నష్టాలు తీసుకుంటే ఇది నెమ్మదిగా కణజాలాన్ని పెనిట్రేట్ చేస్తుంది. ఇది కళ్ళకి మరియు చర్మానికి మరియు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇరిటేట్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. సమ్ స్టడీస్ ఇండికేట్స్ ఏ కార్సినోజెనిక్ ఎఫెక్ట్. కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఈ 10% ఫార్మలిన్ ఎక్కువగా ఈ ఎఫెక్ట్ వాటి యొక్క ప్రభావం వల్ల కార్సినోజెనిక్ ఎఫెక్ట్ను కలిగిస్తుందని చెప్తున్నాయి. డీకాల్సిఫికేషన్. Decalcification is the process of removal of calcium from bones and calcified tissue. డీకాల్సిఫికేషన్ అనగా కణజాలంలో ఉన్నటువంటి కాల్షియాన్ని తొలగించడాన్ని మనం డీకాల్సిఫికేషన్ అంటారు. ఈ డీకాల్సిఫికేషన్ చేయడానికి కొన్ని పద్ధతులు కలవు. డీకాల్సిఫికేషన్ డన్ బై వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్: డైల్యూట్ మినరల్ యాసిడ్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కీలేషన్ మెథడ్, ఎలక్ట్రోఫోరెటిక్ మెథడ్. The fluids which are used for decalcification are called decalcifying agents. డీకాల్సిఫికేషన్ చేయడానికి కావలసిన కారకాలను మనం డీకాల్సిఫైయింగ్ ఏజెంట్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్గా తీసుకుంటే గూడింగ్ అండ్ స్టీవర్స్ ఫ్లూయిడ్, జెన్కిన్స్ ఫ్లూయిడ్ ఎక్సెట్రా. డీహైడ్రేషన్. నెక్స్ట్ వన్, డీహైడ్రేషన్. Dehydration is the process of removal of water from decalcified tissue using the ethyl alcohol solution in ascending strengths. Okay. Dehydration అనగా కణజాలంలో ఉన్న నీటిని తొలగించడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఈ డీహైడ్రేషన్ చేయట కొరకు ఇథైల్ ఆల్కహాల్ని ఉపయోగిస్తారు. అది కూడా అసెండింగ్ ఆర్డర్లో, అంటే 80%, 90%, 100% ఆల్కహాల్ వివిధ సమయాలలో కణజాలాన్ని ఆల్కహాల్స్లో ఉంచటం వలన కణజాలంలోకి ఆల్కహాల్ పోగానే కణజాలంలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా చూపిస్తున్నాం. ఇథైల్ ఆల్కహాల్ అనేది కణజాలంలోకి వెళ్ళగానే కణజాలంలో ఉన్న వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. Dehydration is essential in tissue processing in order to facilitate infiltration of paraffin into tissue, as paraffin is not miscible with water. ఈ డీహైడ్రేషన్ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఎందుకు అంటే ఈ డీహైడ్రేషన్ చేయడం వల్ల కణజాలంలోకి పారాఫిన్ అనేది వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పారాఫిన్ అనేది నీటితో కలవదు. క్లియరింగ్. నెక్స్ట్ వన్, clearing. Clearing is the process of removal of alcohol from dehydrated tissue using a clearing agent. కణజాలంలో ఉన్నటువంటి ఆల్కహాల్ని తొలగించడాన్ని మనం క్లియరింగ్ అంటాం. ఈ క్లియరింగ్ చేయటానికి ఉపయోగించే కారకాన్ని క్లియరింగ్ ఏజెంట్ అంటారు. ఈ క్లియరింగ్ ఏజెంట్ ఈజ్ బోత్ మిసిబుల్ విత్ ఆల్కహాల్ యాజ్ వెల్ యాజ్ విత్ పారాఫిన్. ఈ క్లియరింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ తోటి మరియు పారాఫిన్ తోటి కలిసిపోతుంది. క్లియరింగ్ ఏజెంట్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కువగా జైలిన్ ఉపయోగిస్తారు మరియు క్లోరోఫామ్. ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఇంప్రిగ్నేషన్. నెక్స్ట్ వన్, ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఇంప్రిగ్నేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ క్లియరింగ్ ఏజెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ టిష్యూ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ మాల్టన్ పారాఫిన్ వ్యాక్స్ టేక్స్ ప్లేస్ ఇంటూ టిష్యూ స్పెసిమన్. ఈ పద్ధతిలో కణజాలంలో ఉన్న క్లియరింగ్ ఏజెంట్ని తొలగిస్తారు. ఈ క్లియరింగ్ ఏజెంట్ తొలగించడానికి కణజాలంను ద్రవ రూపంలో ఉన్న పారాఫిన్లో ఉంచుతారు. దీనివల్ల పారాఫిన్ అనేది కణజాలంలోకి చచ్చిపోగానే క్లియరింగ్ ఏజెంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. దిస్ ప్రాసెస్ విల్ గివ్ హార్డ్నెస్ టు ద టిష్యూ టు బి కట్ ఇంటూ సెక్షన్స్ డ్యూరింగ్ మైక్రోటోమీ. మైక్రోటోమీ పరికరంలో సెక్షన్స్ కట్ చేయడానికి కావలసిన గట్టితనాన్ని కణజాలానికి ఈ పద్ధతి అందిస్తుంది. నెక్స్ట్ వన్, ఎంబెడ్డింగ్ అండ్ బ్లాక్ మేకింగ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ పారాఫిన్ బ్లాక్ ఇన్ విచ్ ద టిష్యూ స్పెసిమన్ ఈజ్ ఎంబెడెడ్. బ్లాక్
making is used for giving support to tissue specimen during microtomy. Leucards embedding box is used for this purpose. Tissue specimens kept in bottom of the box. Molten paraffin is poured in box and allowed to cool for 20 minutes. After that, L-shaped plates removed and take away the block. ఎంబెడ్డింగ్ అనగా కణజాలమును పారాఫిన్ ద్రవంలో నిక్షిప్తం చేయటాన్ని ఎంబెడ్డింగ్ అంటారు. ఈ ఎంబెడ్డింగ్ చేయటం కొరకు 2 ల్యూకార్డ్స్ అచ్చులను ఎల్ షేప్లో ఉన్నటువంటి ల్యూకార్డ్స్ అచ్చులను తీసుకొని ఆ రెండింటిని కలుపుతారు. మన డయాగ్రామ్లో క్లియర్గా చూడవచ్చు. ఈ ల్యూకార్డ్స్ అచ్చుల్ని రెండింటిని కలిపితే ఒక బాక్స్ మాదిరిగా తయారవుతుంది. అందులో మాల్టన్ స్టేట్లో అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి పారాఫిన్ ద్రవాన్ని వేసి అందులో కణజాలాన్ని ఉంచుతారు. ఈ కణజాలాన్ని వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు దాన్ని చల్లబరుస్తారు. ఈ చల్లబరిచిన తరువాత ఈ ల్యూకార్డ్స్ ఎల్ షేప్లో ఉన్నటువంటి ల్యూకార్డ్స్ అచ్చులని మనం తీసివేసిన తర్వాత మనకు పారాఫిన్ దిమ్మె ఏర్పడుతుంది. దీనిని మనం బ్లాక్ అంటాము. నెక్స్ట్ వన్, ట్రిమ్మింగ్ ఆఫ్ బ్లాక్స్. ట్రిమ్మింగ్ ఈజ్ రిమూవల్ ఆఫ్ పారాఫిన్ ఎక్సెస్ ఫ్రమ్ ది బ్లాక్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఫ్రమ్ ఎంబెడ్డింగ్ box. Trimming is done using a sharp knife. Trimmed paraffin block of tissue are kept in cardboard box and sent for section cutting. ఈ ట్రిమ్మింగ్ అనేది దేని కొరకు చేస్తాము అంటే ఈ కణజాల దిమ్మె అంటే బ్లాక్ ఉన్నటువంటి ఎక్సెస్గా ఉన్నటువంటి పారాఫిన్ తొలగించటాన్ని మనం ట్రిమ్మింగ్గా చెప్తాము. ఈ ట్రిమ్మింగ్ చేయటకు ఒక పదునైన కత్తిని ఉపయోగిస్తారు. ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఆ కణజాల బ్లాక్ని ఒక కార్డ్ బోర్డ్ బాక్స్లో ఉంచి సెక్షన్ కటింగ్కు పంపిస్తారు. నెక్స్ట్ వన్, టిష్యూ కటింగ్. Microtomes are the instrument used for cutting the paraffin embedded tissue into thin slices of sections. ఈ బ్లాక్ని మనం సెక్షన్స్గా అంటే బ్లాక్లో ఏముంటుంది, మనకు కణజాలం ఉంటుంది. ఈ బ్లాక్ను మనం సెక్షన్గా కట్ చేయడానికి అంటే కణజాలాన్ని సెక్షన్స్గా కట్ చేయడానికి మనం ఉపయోగించే పరికరాన్ని మైక్రోటోమ్స్ అంటారు. ఈ ట్రిమ్డ్ బ్లాక్ ఆఫ్ టిష్యూ అటాచ్డ్ టు ద బ్లాక్ ఆఫ్ హోల్డర్ ఆఫ్ మైక్రోటోమ్. ఏ షార్ప్ నైఫ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద నైఫ్ హోల్డర్ ఆఫ్ మైక్రోటోమ్ టైట్లీ. మూవింగ్ mechanism is adjusted so that block moves parallel to the edge of microtome knife. As the wheel microtome is rotated, sections are cut and fall over the knife. ఈ కణజాలం దిమ్మెని మైక్రోటోమ్లో ఉండే ఒక హోల్డర్ మీద పెట్టి కణజాలం కత్తిని ఆ బ్లాక్ దగ్గరికి తీసుకొని వచ్చి టైట్గా ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత మూవింగ్ మెకానిజంను అడ్జస్ట్ చేసి మన మైక్రోటోమ్ను ఆన్ చేయగానే ఈ కత్తి ఏదైతే ఉందో అది కణజాలం దిమ్మెను సన్నని సెక్షన్స్గా కట్ చేస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ మైక్రోటోమ్స్. ఈ మైక్రోటోమ్స్ రకాలను చూస్తే ఆర్డినరీ మైక్రోటోమ్, ఫ్రీజింగ్ మైక్రోటోమ్, అల్ట్రా మైక్రోటోమ్. ఆర్డినరీ మైక్రోటోమ్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 types: రోటరీ, రాకింగ్, స్లైడింగ్. మైక్రోటోమ్స్లో మనకు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్డినరీ మైక్రోటోమ్, ఫ్రీజింగ్ మైక్రోటోమ్, అల్ట్రా మైక్రోటోమ్. ఈ ఆర్డినరీ మైక్రోటోమ్లో మనకు మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఒకటి రోటరీ మైక్రోటోమ్, రాకింగ్ మైక్రోటోమ్, స్లైడింగ్ మైక్రోటోమ్. మొత్తంగా మనకు 5: రోటరీ, రాకింగ్, స్లైడింగ్, ఫ్రీజింగ్, అల్ట్రా మైక్రోటోమ్స్. Staining of the sections. Staining is the process of dyeing cellular components in the sections in order to reveal their structure when observed under microscope. The most commonly used stain in histopathology lab is hematoxylin and its counter stain eosin. Staining of tissue sections involves several steps prior to staining. They are drying and deparaffinization. దిస్ ఈజ్ డన్ విత్ ఎయిడ్ ఆఫ్ xylene. స్టెయినింగ్ దేని కొరకు చేస్తారు అంటే కణం యొక్క
భాగాలను వివరంగా అంటే విపులంగా మనకు కనపడటం కోసం మెయిన్గా మనం స్టెయినింగ్ అనే పద్ధతిని చేస్తాము. ఎక్కువగా హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీలో ఉపయోగించే స్టెయిన్ హీమోటాక్సిలిన్, దాని యొక్క కౌంటర్ స్టెయిన్ ఇయోసిన్. ఈ స్టెయినింగ్ ప్రక్రియకు ముందు మనం 2 పద్ధతులు చేస్తాం. ఒకటి డ్రైయింగ్, మరొకటి డీపారఫినైజేషన్. డ్రైయింగ్ అంటే దాన్ని ఆరబెట్టుట అని చెప్పవచ్చును. దీన్ని హాట్ ఎయిర్ ఓవెన్ ఉపయోగించి చేస్తారు. మరొకటి డీపారఫినైజేషన్ అనగా పారాఫిన్ని తొలగించటం. దీన్ని గ్జైలిన్ అనే ఒక కారకాన్ని ఉపయోగించి డీపారఫినైజేషన్ చేస్తారు. Mounting. The main purpose of mounting media is to physically protect the specimen. The mounting medium bonds the specimen, slide and cover slip together with a clear, durable film. The medium is important for the image of formation as it affects the specimen's rendition. మౌంటింగ్ అనేది కణజాలంని భౌతికంగా రక్షించటం కొరకు ఉపయోగపడుతుంది. ఈ మౌంటింగ్ మీడియం అనేది కణజాలాన్ని అతికిస్తుంది. ఇది కవర్ స్లిప్ మరియు స్లైడ్ మధ్యలో ఉండటం వలన మనకు డ్యూరబుల్ ఫిల్మ్ అనేది కనబడుతుంది. ఈ మౌంటింగ్ ఈజ్ డన్ విత్ ద డిపిఎక్స్ ఆర్ కెనడా బాల్సమ్ ఆర్ మేయర్స్ ఎగ్ ఆల్బమిన్. మౌంటింగ్ అనేది డిపిఎక్స్ లేదా కెనడా బాల్సమ్ లేదా మేయర్స్ ఎగ్ ఆల్బమిన్ ఉపయోగించి చేస్తాము. Microscopic examination. The tissue slide finally observed in microscope under 100x objective lens. ఫైనల్గా మనము ప్రాసెసింగ్ చేసినటువంటి ఆ కణజాల స్లైడ్ను మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిలో 100x వస్తు కటకంలో పరిశీలిస్తాము. రిజల్ట్: న్యూక్లియై appear in blue color, erythrocytes appear in red color, cytoplasma appears in pink color. ఫలితము మనకు మైక్రోస్కోప్లో చూస్తే కేంద్రకం అనేది బ్లూ రంగులో, ఎరిథ్రోసైట్స్ అనేవి ఎరుపు రంగులో, సైటోప్లాజ్మా అనేది గులాబీ రంగులో కనపడుతుంది. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ లెసన్లో మనకు ఈ లెసన్ నుండి వచ్చే ముఖ్యమైన క్వశ్చన్స్ తీసుకుంటే మనకి నెంబర్ 1, వాట్ ఈజ్ హిస్టోపాథాలజీ? మెన్షన్ ద డిఫరెన్స్ రిజిస్టర్స్ మెయింటైన్ ఇన్ హిస్టోపాథాలజీ. డిఫైన్ బయాప్సీ. నేమ్ ఎనీ 4 టైప్స్ ఆఫ్ బయాప్సీ. రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిక్సేషన్ అండ్ ఫిక్సేటివ్స్. వాట్ ఈజ్ టిష్యూ ప్రాసెసింగ్? Mention their types. Write steps in manual tissue processing. Give the steps in automatic tissue processing. What is decalcification? What is dehydration? What is clearing? What is embedding? What is mounting? ఈ లెసన్ నుండి వచ్చే ముఖ్యమైన షార్ట్ ఆన్సర్స్. ఒకటి, హిస్టోపాథాలజీ అనగానేమి? సెకండ్ 1, హిస్టోపాథాలజీలో నిర్వహించేటటువంటి రిజిస్టర్ల పేర్లను తెలుపుము. థర్డ్ 1, బయాప్సీని నిర్వచించుము. ఫోర్త్ 1, బయాప్సీ రకాలను ఏవేని 4 తెలుపుము. ఫిఫ్త్ 1, రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిక్సేషన్ అండ్ ఫిక్సేటివ్. ఫిక్సేషన్ మరియు ఫిక్సేటివ్స్ గురించి నిర్వచించుము. టిష్యూ ప్రాసెసింగ్ తెలిపి వాటి యొక్క రకాలను తెలుపుము. సెవెంత్ 1, రైట్ ద స్టెప్స్ ఇన్ మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్. మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్ నుండే దశలను తెలుపుము. ఎయిత్, ఆటోమేటిక్ ప్రాసెస్లో ఉండేటటువంటి దశలను తెలుపుము. డీకాల్సిఫికేషన్ను నిర్వచించుము. డీహైడ్రేషన్ను నిర్వచించుము. క్లియరింగ్ అనగానేమి? ఎంబెడ్డింగ్ అనగానేమి? మౌంటింగ్ అనగానేమి? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే నెంబర్ 1, రైట్ అబౌట్ మాన్యువల్ టిష్యూ ప్రాసెసింగ్. సెకండ్ 1, డిస్క్రైబ్ ద డీకాల్సిఫికేషన్ ఆఫ్ బోన్ అండ్ అదర్ కాల్సిఫైడ్ టిష్యూ. మాన్యువల్ టిష్యూ ప్రాసెస్ గురించి వివరించండి. మాన్యువల్
టిష్యూ ప్రాసెసింగ్ గురించి వివరించండి. సెకండ్ వన్, డీకాల్సిఫికేషన్ గురించి వివరించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.